హాయ్ గైస్, ఈరోజు మార్కెట్కి పులుసు కోసం అని వెళ్ళి పచ్చిరొయ్యలు పట్టుకొచ్చాం. ఎందుకంటే అక్కడ పులుసు లేదు కాబట్టి. వీటిని టైగర్ ఫ్రాన్స్ అంటారు. చాలా బాగుంటాయండి ఫ్రై చేసుకుంటే. ఎలా చేయాలో చూసేద్దాం. కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచేయాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి, రొయ్యలు అనేది చాలా బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి అండ్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని 5 మినిట్స్ మూత పెట్టేసి ఆఫ్టర్ 5 మినిట్స్ కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీగా టైగర్ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.